ఎప్పుడన్నా మీ ఇంటికి వస్తే అల్లుడు గారు ఏం కావాలని మీ వాళ్ళు ఎప్పుడన్నా అడిగిర్రా? ఎందుకు అడగరే నాన్ని? కళ్ళు తాగమని అంటారు, తినమని అంటారు, టీ తాగమని అంటారు, ఇంకేమంటారు? ఎప్పుడన్నా అల్లుడు గారు మా అమ్మాయితో సంతోషంగా ఉన్నారని అడిగిర్రా? నాని, నాకు ఒక డౌట్. పెళ్ళైన మగ వాళ్ళకి పొట్టెందుకు ఉంటది? ఉన్నదా మరి? మీరు పెట్టిన బాధలు ఓలకి చెప్పుకోలేక, మా వంట మేము దాచుకోలేక, మా కడుపులో చూడాలి ఇంత అయితే ఇంత ఉబ్బుతాయి కొడుకులు. పొట్ట రాదట ఎందుకు వస్తుంది కాదే. నాని, నాకు ఎక్కడెక్కడ నుండో సంబంధాలు వచ్చినాయి, కానీ నా తలరాత నిన్ను వేసుకున్నా. నీకు మరి ఎక్కడెక్కడికో రాకుండా నీ దగ్గరలోకి వెళ్ళొస్తా అనుకుంటున్నా. నీ దగ్గరలో అందరికి తెలియదు అనుకో నువ్వు ఎంత వేయాలని, నేను అందరు కూడా ఎక్కువ అందరికి తెలియదు అనుకో నువ్వు ఎంత వేయాలని, నేను అందరు కూడా ఎక్కువ అందరు కూడా ఎక్కువ అందరు కూడా ఎక్కువ. నాని, రేపు గుడికోదాం కానీ ప్లీజ్. నేను రానే. ఎందుకే నాని? పెళ్లి కన్నా ముందు గుడికోయిన వాట మీ అమ్మ చెప్పింది నాకు. ఇప్పుడు నేను రమ్మంటే రానంటావేంది? అట్లా పోయినందుకే నువ్వు దొరికినావు. నాకు ఆ దేవుడి మీద నమ్మకం లేదు, రాను. నాకు ఆ దేవుడి మీద నమ్మకం లేదు, రాను. నాని నాని, పక్కింటి రోజు మంగళసూత్రం పోయిందటనే, దొంగలు వచ్చి ఎత్తుకొని వెళ్ళట. పాపం ఆడెవడో గాని అదృష్టవంతుడు. వాడు దొరికింది అనుకో ఆడికి 3 ఏళ్ళు జైలు శిక్ష అంతే. కానీ మేము కట్టినందుకు మా జీవితాంతం జైలు శిక్షణ, జీవితాంతం జైలు శిక్షణ, జీవితాంతం జైలు శిక్షణ. నాని, మా ఫ్రెండ్స్ అందరు హెయిర్ కట్ చేసుకుంటారు షార్ట్ గా, నేను కూడా కట్ చేయించుకుంటా. కానీ చేసుకో. మరి వాళ్ళకి బాగుంటదేమో, నాకు బాగుంటదేమో. చేసుకోకు. కానీ ఇప్పుడు అదే ట్రెండ్ నాని. చేసుకో. డబ్బులు ఎక్కువ అవుతాయేమో. చేసుకోకు. నాకు సెట్ కాదేమో. చేసుకోకు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ దించే మరి రేపు. చేసుకో. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ దించే రేపు. చేసుకోకు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ దించే. చేసుకోకు. చేసుకో. సువాని, సువాని, సువాని. నాని, ఇప్పటిదాకా కుక్క నా అందాన్ని చూసి 5-6 సార్లు విజిల్ ఇచ్చిందే, నువ్వు ఒక్కసారైనా విజిల్ వేస్తావా అని? నీ అందాన్ని చూసి విజిల్ వేయలేదే, నేను చూసి భయపడపసంది పేల్పని అరుస్తుంది అది. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా. ఇక మా వాళ్ళు అందరు ఫ్రెండ్స్ గోవాకు పోతారట, నేను అన్నా పోనే ఫోన్ ఫోన్ తినే ఉంటుంది. మనకి ఇక్కడ మంచిగా తెలుసా, నాకు డాన్స్ నేర్పియవా? నీకు ఒక కొత్త డాన్స్ నేర్పియానా నాని? కొత్త డాన్స్ ఏంటది? చేరి డాన్స్, చేరి డాన్స్, చేరి డాన్స్, చేరి డాన్స్, చేరి డాన్స్ చేసి అయిపోయా ఒకసారి. ఇదేంత పెద్ద లెక్కనే.